హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఏమిటంటే ఈరోజు చిక్కుడుగాయ తాలింపు చేసుకుందాము. అందుకోసం నేను గింజలు ఉన్న చిక్కుడుగాయ వదిలిచేసి కాస్త ఉడికించుకునేసాను అబ్బాయిలు. ఇప్పుడు ఆనియను సరే ఆయిల్ వేసుకొని తిరువాత తీసుకుందాము. సరిపడే నూనె తీసుకున్నాను. నేను చిక్కుడుగాయ 1/2 కిలో తీసుకున్నాను. దానికి సరిపడిన ఆయిల్, పోపు దినుసులు వేసాను, ఆవాలు, జీలకర్ర. ఓకే అండి, పోపు వేయాలి కదా, కాస్త కరివేపాకు, ఆనియన్స్ అన్నీ వేసుకుందాము. ఇవి బాగా మగ్గించుకున్నాము. ఆనియన్స్ కొద్దిగా ఎర్రగా వేగాలి. మంట ఫుల్లో పెట్టుకుందాం కొద్దిసేపు. కాస్త వేగేదాకా మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుందాము, మూత పెట్టేసుకుందాము. సరే అండి, ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. ఓకే, ఆనియన్స్ మగ్గాయి. మధ్యలో అలా కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు దానికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. నేను చిక్కుడుకాయ ఉడికించుకునే దాంట్లో కూడా వేసుకున్నాను ఆల్రెడీ కొద్దిగా, కాబట్టి ఎక్కువ చూసి వేసుకుందాం. తగినంత పసుపు, తగినంత కారం. నేను కాస్త కారం ఎక్కువ తింటాను కాబట్టి ఎక్కువ వేసుకుంటాను, మీరు చూసి వేసుకోండి. నేను 2 స్పూన్లు కారం వేసుకున్నాను. ధనియాల పొడి ఒక 1/4 స్పూన్ వేసానండి, వద్దు దీనికి. అంతా బాగా మిక్స్ చేసుకుందాం. కారం అంతా వేసుకుని ఒక 10 సెకండ్లు అట్లా కలిపేసుకుంటే. ఇప్పుడు ఉడికించుకున్న చిక్కుడుగా వేసుకుందాము. ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం అంతా. వేసుకున్నాం కదా, మంట సిమ్లో పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు వదిలేద్దాం. ఈ చిక్కుడుగాయ అంతా మసాలా బాగా కలుపుని మూత పెట్టేస్తాం. ఓకే అండి, ఇప్పుడు మూత తీసి ఇంకోసారి కలిపేసుకొని మసాలా అంతా చిక్కుడుగాయ పట్టుకుంది కదా. ఇప్పుడు చివరిలో కొద్దిగా కొబ్బరి పొడి వేసుకున్నాము. ఎండు కొబ్బరి పొడి అండి. మరి కొత్తిమీర కూడా వేసుకొని 1 నిమిషం పాటు స్టవ్ పై ఉంచుకొని ఇంకా తీసేసుకుందాం. కొబ్బరి పొడి, కొత్తిమీర వేసుకున్నాం కదా, జస్ట్ 1 నిమిషం అట్లా మిక్స్ ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం, సరిపోతుంది. ఓకే అండి, 1 నిమిషం పాటు వదిలేసిన కదా, కలిపేసుకున్నాం. ఓకే, సెట్ అయ్యింది, అంతా బాగుంది. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం. దీన్ని చపాతీ కాంబినేషన్ తింటే చాలా బాగుంటుంది. అంతే అండి, సింపుల్గా ఎంతో టేస్టీగా ఉంటుంది. వేడివేడి చపాతీ
చిక్కుడుగాయ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.